ఇసుక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి స్థానిక పురపాలక సంఘాలు, నగర పాలికల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధి విధానాలను తాజాగా జారీ చేసింది. వీటి ప్రకారం ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. అయితే ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రక్షణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ హేమంత్ యాదవ్ ఈ నెల 28న బోర్డు సీఈఓకు ఉత్తర్వులను జారీ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి స్థానిక పురపాలక సంఘాలు, నగర పాలికల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధి విధానాలను తాజాగా జారీ చేసింది. వీటి ప్రకారం ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. అయితే ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రక్షణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ హేమంత్ యాదవ్ ఈ నెల 28న బోర్డు సీఈఓకు ఉత్తర్వులను జారీ చేశారు.